హాయ్ నమస్తే అండి. మీకు నేను ఇప్పుడు వాము కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసేయాలి. కడాయి పెట్టిన తర్వాత అందులో ఆయిల్ వేయాలండి 2 స్పూన్స్. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు వేయాలి, పచ్చిమిర్చి పీసెస్ వేయాలి, అలాగే ఎండుమిర్చి పీసెస్లు వేయాలి. ఎండుమిర్చి ఎక్కువగా వేయకూడదండి, చాలా తక్కువగా వేయాలి. ఇలా వేసిన తర్వాత అందులో మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత వాము అని చెప్పాం కదా, అందుకే అందులో వాము కొంచెం ఎక్కువగా పడుతుందండి. వాము ఇలాగ బాగా వేడి చేసేసిన తర్వాత అందులో కొబ్బరి పీసెస్లు వేయాలండి. ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసిన తర్వాత బాగా దగ్గరికి బాగా మనం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లో తీసుకొని అందులో మనం సాల్ట్, షుగరు, మళ్ళీ చింతపండు కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసేసి చూసారు కదా, ఇలా మిక్సీ పట్టాలంతాను. మిక్సీ పట్టిన తర్వాత ఇది మనము ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ లాగా చేసుకోవాలండి. గార్నిష్ ఎలా అంటే నేను కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. అదేవిధంగా అయిపోయిందండి. మనం ఇదిగా వేడి వేడి అన్నంలోని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో వాము వేసాం కాబట్టి మనకి ఏమైనా జలుబు, దగ్గు ఏమైనా ఉన్నా వాటికి ఎక్కువగా ఉపశమనం ఇస్తుందండి. ఎక్కువగా ఎప్పుడైనా ఒంట్లో బాగోలేనప్పుడు ఇలాగా ఈ పచ్చడిని చేసుకొని మనం వేడి వేడి అన్నంలోనే కలుపుకొని తిన్నామంటే మనకి రుచి చాలా బాగుంటుంది. అలాగే మనకి ఒంట్లో కూడా మనకి అదొక స్ఫూర్తిని ఇస్తుందండి, నిజంగా చెప్తున్నాను. నేనైతే ఇలాగే ఎప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు చేసుకొని తింటుంటానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. బాయ్.